జనం ఎంత గుంతలు తవ్వుతున్నారు. ఎక్కడైనా విచిత్రంగా గోతులు తవ్వడమే రోడ్ల రూల్ తవ్వేస్తున్నారు. గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే అడ్డు గోడలు కట్టేసి ఎవరు రాకుండా చూస్తారేమో. కంచెలు వేయడము, ముళ్ళ కంచెలు ఎక్కడో శత్రు సైన్యం వచ్చి మీద పడతాంటే కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకుని కూర్చున్నట్టు. ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు. మరి ఎందుకు ఎగబడి వస్తున్నారు? ఈరోజు ఆ జ్యోతిలో చూశాను, జనం కరువు, ఇది ఆర్భాటం, ఎక్కువ జనం నీళ్ళని చూసేవాళ్ళు ఎట్లా అవుతారనేది కూడా వాళ్ళకి పట్టినట్ల రాసుకోవచ్చు. కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని? అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలరా? నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికపోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికపోతేవి, అందరికీ నోటీసులు ఇస్తే. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు. వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు. బయటకు వస్తే మీ మీద కేసులు పెడతాము. మరి ఎట్లొచ్చారు వాళ్ళందరూ? మరి ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉండి తెచ్చుకోవడానికి? ఇవన్నీ లాజికల్ గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తోందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతోంది. అది ఎక్స్ప్రెస్ అవుతోంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. కంపెనీకి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టారు, గతంలో అమరావతి విషయంలో పెట్టారు, వరల్డ్ బ్యాంక్ అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా దానికి? వేరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు ఏపీఎండీసీ దగ్గర, ఇంకోటి ఏదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్ గా ప్రతి రూపాయి స్కీములకు, మిగిలిన వాటికో, డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటి రిజర్వ్ బ్యాంకు, సెంటర్కు రాసి ఒక్క రూపాయి దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. ఈసారి ఎవరో అట్లా చేయట. ఏపీఎండీసీ రియల్ గా క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశావు. నువ్వు నేరుగా ఖజానా మీద ప్రైవేట్ వ్యక్తులకు గ్రిప్ ఇచ్చావు. నీకు పే చేయలేకపోతే కార్పొరేషన్ నువ్వు ఖజానా నుంచి నేరుగా తీసుకోమని హక్కు ఇచ్చావు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. గవర్నమెంట్ ఓన్లీ ధర్మకర్త తప్ప ఓనర్ కాదు. చంద్రబాబు హెరిటేజ్ సొమ్ము కాదు, లేదంటే చంద్రబాబు ఇంట్లో ఇది కాదు, వాళ్ళ డబ్బు కాదు. అప్పుడైతే ఇచ్చుకోవచ్చు నీ డబ్బు. నువ్వు ప్రభుత్వం అనేది ధర్మకర్త మాత్రమే. అది ఎడాపెడా నువ్వు ఒక కార్పొరేషన్ చేసిన అప్పులకు ఖజానా మీద హక్కు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో. అది ఓపెన్ గానే పాయింట్అవుట్ చేస్తున్నాం. దానికి ఎవరి ద్వారానో రాయించాల్సిన అవసరం ఏముంది? ఓపెన్ గానే పాయింట్అవుట్ చేస్తున్నాం. సో పిఎల్ఆర్ నుంచి రాయాల్సిన అవసరం ఏముంది? సింగపూర్ వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మంత్రి. నాయన మేము బుద్ధి ఉంటే అప్పుడంటే ఈశ్వరన్ నుండి వచ్చి పెట్టాడు, మేము అట్లా రాము, కావాలంటే వేరే దాంట్లో టెక్నికల్ సపోర్ట్ కానీ మిగిలినవి ఇస్తాము, కన్సార్షియంలో కానీ ఓపెన్ గా వచ్చి అయితే రాము అన్నారు. వాళ్ళ రుచి తెలిసింది. ఇక్కడ అవినీతి ఈయన అక్కడి వరకు తీసుకెళ్లాడు, ఈశ్వరన్ రూపంలో తెలిసింది. ఈశ్వరన్ కూడా జైల్లో పడి రిలీజ్ అయ్యాడో ఉన్నాడో తెలియదు ఈయన దెబ్బకు, చంద్రబాబు శాఖకు. సో సింగపూర్ వాళ్ళకు కూడా అనుభవం అయిపోయింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. అదే వాళ్ళ మంత్రి ఈయన అక్కడ ఉండగానే శాలువా కప్పించుకుని అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ట్వీట్ చేశాడు, మేము ఇట్లాంటి కన్సార్షియం దీంట్లోకి అయితే రామని క్లియర్ గా చెప్పాడు. నీ ఎక్కడుంది నీ ఇది, నీ పలుకుబడి? నువ్వు రాయించుకునేదే నీ వెనకబడి తీసుకుపోయి అప్పుడు దావోస్కు పోయి బిర్యానీ ఇది పులిహోర పెడుతున్నాం ఇట్లా అన్నట్టు ఇప్పుడు పోయి ఇట్లా చేయొచ్చు, రోడ్ షో చేసేదో చేస్తున్నామని చెప్పొచ్చు. నీ మీడియాలో నువ్వు రాయించుకోవచ్చు. అంతే తప్ప ఎవరు నిన్ను అమ్మే పరిస్థితి లేదు. ఇంకా నీ మీడియా మేనేజ్మెంట్ స్కిల్ గురించి మేము అక్కడ సరిపోము. జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు, మా పార్టీ సరిపోరు, చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ కాబట్టి ఆయన తన గురించి అదే ఇంట్లో ఇక్కడైతే తెలుస్తుంది ఆయన ఏం చేసినాడని, బయట తెలియదు కాబట్టి అక్కడ ఎన్నైనా చాటింపులు వేసుకోవచ్చు, లేదా అక్కడ పల్లకీలో మూగతులు అవి కూడా చేయించుకోవచ్చు. తనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి. అది వాస్తవం ఏందనేది ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి, రియలైజ్ అయ్యారు కాబట్టి, దట్స్ వాట్ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతున్నది. దట్స్ వాట్ పబ్లిక్ రియాక్షన్లో కానీ రెస్పాన్స్లో కానీ మీరు ఆ మీడియాలో చూసినా అదే కనపడుతుంది. ఏ గవర్నమెంట్ అయినా వస్తే సంవత్సరం తర్వాత ఇది ఘనంగా చేశామని అవి తాటకాయ అంత అక్షరాలు వేసుకోవాలి. మేము వేసుకునేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నెలకు 2-3 అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఈ డెవలప్మెంట్లు ఇవే, స్కీములు ఇవే, వీటి గురించి వచ్చేది. వేసుకొని చెప్పమని చెప్పి ఇది చేశానే నేను. మేము ఒకటి ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఎత్తిపోయినాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు.